నకిలీ సిగరెట్స్ ముఠా గుట్టు రట్టయింది. పక్కా సమాచారంతో స్కెచ్ వేసిన ఎస్ఓటీ పోలీసులు 2 కోట్ల విలువ చేసే సిగరెట్స్ను పట్టుకున్నారు. డిటర్జెంట్ పౌడర్ ముసుగులో తరలిస్తున్న టీంలోని 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరొకరిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. హైదరాబాద్ పోలీసులు మరోసారి బిగ్ రాకెట్ను ఛేదించారు. దాదాపు 2 కోట్ల విలువైన ఫేక్ సిగరెట్స్ను పట్టుకున్నారు. డిటర్జెంట్ పౌడర్ ముసుగులో రాష్ట్రానికి నకిలీ సిగరెట్స్ తరలిస్తున్న స్మగ్లింగ్ ముఠా గుట్టును రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. బీహార్ రాజధాని పట్నా నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా గగన్ పహాడ్ పార్కింగ్ వద్ద పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. 2 కోట్ల విలువ చేసే నకిలీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విదేశీ కంపెనీకి సంబంధించిన ప్యాకింగ్ కవర్ను తయారు చేసి అందులో నకిలీ సిగరెట్లు పెట్టి హైదరాబాద్కు తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లో ముషీరాబాద్లోని శ్రీరామ ఎంటర్ప్రైజెస్ పేరు మీద డెలివరీ అడ్రస్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదంతా రెహాన్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు తెలిసింది. ఎవరికీ తెలియకుండా సిగరెట్లు స్మగ్లింగ్ చేస్తున్న కంటైనర్కు నిందితులు జీపీఎస్ అమర్చినట్లు గుర్తించారు. ఎంతకాలం నుంచి ఈ దందా జరుగుతుందనే కోణంలో పోలీసులు కూపీలాగుతున్నారు. బీహార్కు చెందిన రవికాంత్ కుమార్, హర్యానాకు చెందిన మహమ్మద్ షెహజాద్, ముబారిక్ ఖాన్, హైదరాబాద్కు చెందిన సయ్యద్ ఇలియాసుద్దీన్, రెహాన్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గయకు చెందిన సుభాష్ మెటీరియల్ సరఫరా చేస్తున్నాడని, అతడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అటు కొద్ది రోజుల క్రితం కూడా ప్రముఖ కంపెనీలకు చెందిన నిత్యావసరాల నకిలీ వస్తువులు తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్, బీహార్కు చెందిన నిందితులు ప్రముఖ కంపెనీలకు చెందిన వస్తువుల్ని నకిలీగా తయారు చేసి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అమ్ముతూ దొరికిపోయారు. కంపెనీలు ఇచ్చిన ధర కంటే తక్కువ ధరకు ఉండడంతో ఎక్కువ లాభాలు వస్తాయని భావించిన డిస్ట్రిబ్యూటర్స్ వీటిని కిరాణా షాపుల్లో అమ్ముతున్నారు. సామాన్య జనాలు గుర్తుపట్టలేనంతగా ఉండడంతో 2 ఏళ్లుగా నకిలీ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పక్కా సమాచారంతో నాగారం, కాటేదాన్లో ఉన్న తయారీ కేంద్రాలపై సోదాలు చేస్తూ వీటికి చెక్ పెడుతున్నారు. ఇది అది అని కాకుండా ఏది పడితే అది అమ్మేస్తూ దొరికిపోతూ కటకటాల్లోకి వెళుతున్నారు నకిలీ